సంతాన ప్రాప్తిరస్తు మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నచ్చిందనలేను, నచ్చలేదనలేను. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఒకటే ఫీలింగ్. కొన్ని సీన్స్ కామెడీ ఉన్నాయి. అవి ఎక్కడ కామెడీ ఉందంటే తరుణ్ భాస్కర్ ఎక్కడైతే యాక్టింగ్ చేస్తున్నాడో అక్కడ ప్రతి సీను పండింది, నవ్వించారు, జనాలు ఎంటర్టైన్మెంట్ అయ్యారు అండ్ నేను ఎంటర్టైన్మెంట్ అయ్యా, నవ్వుకున్నా. బట్ తరుణ్ భాస్కర్ లేని చోట్ల కూడా కొన్ని సీన్స్ కామెడీ ఉన్నాయి, నవ్వుకున్నాను. అది ఎక్కడంటే అభినవ్ గౌతమ్ కొన్ని సీన్స్ ఉంటాయి, ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. యాక్చువల్గా యాక్టింగ్ బాగుంది, తన కామెడీ పంచ్ డైలాగ్స్ చాలా బాగుంది, నవ్వుకున్నాము. అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే సినిమా చూడాలనిపిస్తుంది. బట్ హీరో సీన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు చిరాకు పుట్టిద్ది. యాక్టింగ్ అంత మంచిగా లేదు, అంటే రియల్గా లేదు, రియలిస్టిక్గా లేదు, ఏదో చేసేస్తున్నంత ఫీల్ వస్తుంది. బట్ క్లోజప్ షాట్స్ పెట్టినప్పుడు అబ్బో ఏంద్ర నాయన ఇట్లా పెడుతున్నారు, ఏంటి ఏంద్ర ఇట్లా చేస్తున్నాడు ఏంట్రా బాబు అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. అండ్ హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది, రియల్గా ఉంది, రియలిస్టిక్గా ఉంది. వాళ్ళందరూ పర్ఫార్మెన్స్లు నచ్చినాయి. బట్ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే, డిఓపి కూడా ఓకే, చాలా బాగుంది. అవుట్డోర్లో చేశారో ఆ లైటింగ్ కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది, చాలా ఓవర్గా వస్తుంది అనమాట. బట్ ఇండోర్లో చేసిన ప్రతి షార్ట్స్, ఫ్రేమింగ్స్ కానీ చాలా బాగుంది. కళ్యాణ ప్రాప్తి రస్తు కాదు, సంతాన ప్రాప్తి రస్తు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత, యాక్చువల్గా స్పాయిలర్ అలర్ట్, ఈ మూవీ ప్లాట్, వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారా లేదా అనేది ఈ మూవీ ప్లాట్, సింపుల్. బట్ ఈ మూవీ ప్లాట్ని కామెడీతో అండ్ మన జనాలను నవ్విస్తూ అదైతే నాకు బాగుంది. కామెడీ పరంగా అయితే ఓకే, చాలా సీన్స్ ఎంటర్టైన్మెంట్ అయ్యాను. హీరో క్యారెక్టర్, హీరో నేమ్ వచ్చేసి విక్రాంత్ రెడ్డి. మరి ఏమనుకొని తీశాడో నాకైతే తెలియదు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య నీ యాక్టింగ్. అండ్ నాకే కాదు, థియేటర్లోకి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్కి అయితే నచ్చలేదు మీ యాక్టింగ్. అండ్ మీరు ఉన్నప్పుడు కూడా ఆ యాక్టింగ్ స్కిల్స్ అయితే కనపడలేదు. మీరు ఒకవేళ ఈ రివ్యూ చూస్తుంటే యాక్టింగ్లో ఇంకా పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటారని చెప్తున్నా. ఎందుకంటే రియల్గా లేదు, మీరు చేస్తున్నట్టు తెలిసిపోతుంది యాక్టింగ్. అండ్ మీరు చేసేటప్పుడు కూడా డైలాగ్స్ ఏం రావట్లేదు అంత ప్రాపర్గా, అదైతే నాకు కనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే చెప్తున్న స్టోరీలో, జరుగుతున్న కామెడీలో హీరో పక్కన ఫ్రెండ్ తరుణ్ భాస్కర్ వీళ్ళు ఇంకా ఎక్కువ సీన్స్ ఉండింటే కామెడీ ఇంకా చాలా బాగుండేది అండ్ సినిమా ఇంకా హైప్ వచ్చేది అని నా ఫీలింగ్. వాళ్ళు ఉన్నంతసేపు అయితే చాలా ఎంజాయ్ చేసాం, చాలా నవ్వుకున్నాం. సంతాన ప్రాప్తి రస్తు మూవీ టీం అందరికి కంగ్రాచులేషన్స్. హీరోకి ఫస్ట్ సినిమా అనుకుంటా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. నాకైతే ఓకే, యావరేజ్ అనిపించింది సినిమా. మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు, బట్ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్లో రిలీజ్ అయింది ఆల్రెడీ, మేము యాక్చువల్గా ప్రీమియర్స్ చూసాము. థియేటర్లో చూడండి, చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇది గైస్ రివ్యూ.